మాజీ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. న్యాయపరమైన పోరాటం 4 నెలలుగా చేస్తున్నాం. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా అమలు చేయడం లేదు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాం. ఆంధ్రప్రదేశ్లో బ్రతకాలంటే గ్రీన్ కార్డ్ కావాలా? ఆంధ్ర రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. తాడిపత్రిలో కోర్టు ఆర్డర్ పనిచేయదు. వారిని పోలీస్ అని నిసిగ్గుగా న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదు అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారని ఎక్స్ తాడిపత్రి ఎమ్మెల్యే 2024 దాకా ఆయన ఎమ్మెల్యే, తాడిపత్రి ఎమ్మెల్యే. కౌంటింగ్ అయిన తర్వాత ఒక మాజీ ఎమ్మెల్యేని తన కాన్స్టిట్యుయెన్సీకి ఎంటర్ కానినటువంటి పరిస్థితి. కాన్స్టిట్యుయెన్సీకి వస్తే చంపేస్తామని చెప్పే పరిస్థితి. ఇది చాటుమాటుగా చెప్పటం లేదు, పబ్లిక్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్న పరిస్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది పక్కన పెట్టండి. గత 1 సంవత్సరం 1 year 4 to 5 months మేము చేయని ప్రయత్నం లేదు. లీగల్ గా న్యాయపరమైన పోరాటం గత 1 సంవత్సరం 4 నెలల నుంచి చేస్తున్నా కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ కోర్టు వారు కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా తాడిపత్రి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక భాగం, ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఒక భాగం. అది కూడా మర్చిపోయి ఎవరికి ఎవరు సామంతరాజులుగా తయారై ఆంధ్ర రాష్ట్రం ఈ కాన్స్టిట్యూషన్ అమలుపరిచే బాధ్యత మాది కాదు. ఇది పక్కన పెడదాం. ముఖ్యంగా అనంతపూర్ పోలీసు వారు, ఎస్పీ గారు కూడా ఈ కోర్టు ఆర్డర్ని కూడా మేము అమలుపరచాల్సిన అవసరం లేదు అని కోర్టు వారిని కూడా ధిక్కరించిన సందర్భంలో మేము కంటెంప్ట్ చేశాం. ఆ కంటెంప్ట్ హీరింగ్కి వచ్చే లోపల కూడా సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని బేఖాతరు చేసినటువంటి పరిస్థితి. గౌరవ ఏపీ హైకోర్టు వారు సింగిల్ జడ్జి వారు ఇచ్చినట్టు ఆర్డర్ని స్టే చేయడం జరిగింది. ఆ స్టే ఆర్డర్ మీద మేము ఈరోజు సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. వితౌట్ నోటీస్, వితౌట్ ఎనీథింగ్ కోర్టు వారు ఆశ్చర్యం వ్యక్తపరిచారు. గౌరవ సుప్రీంకోర్టు వారు ఆ ఆర్డర్ మీద ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఈ ఆర్డర్ ఎట్టిచ్చారు? ఇమీడియట్ గా గౌరవ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని స్టే చేసినటువంటి పరిస్థితి ఈరోజు సుప్రీంకోర్టు. అంటే ఈరోజు పెద్దారెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్. ఇది విచిత్రం ఏంటంటే తాడిపత్రి పోవడానికి వీసా చేసుకోవాలన్నా, అనంతపూర్ ఎంటర్ కావడానికి వీసా కావాలన్నా, ఆంధ్ర రాష్ట్రంలో బతకడానికి H1B వీసా కావాలన్నా, గ్రీన్ కార్డు కావాలని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఆయన యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ వర్ డినైడ్ ఫర్ 1.5 years. హిస్ ఫండమెంటల్ రైట్స్ వర్ డినైడ్ ఫర్ 1.5 years. And the court orders were defied for umpteen number of times. కోర్టు వారు మీరు పోలీసు వారికి ఇంటిమేట్ చేసి పర్మిషన్ కాదు, మీరు ఎప్పుడు వస్తున్నారో ఆ డేట్ చెప్తే కోర్టు వారు మీకు తగు రక్షణ కల్పించి మిమ్మల్ని ఆడ తాడిపత్రిలో ఉంచాలనేటువంటి ఆర్డర్ ఇచ్చినా కూడా 13 సార్లు మేము గౌరవ ఎస్పీ గారికి మేము మెయిల్స్ పిటిషన్స్ పెట్టినా కూడా కుంటి సాకులు చెప్పి నేను 13 సార్లు కూడా నేను ఇవ్వలేనని చెప్పి కోర్టు ఆర్డర్ని ఖాతరు చేయనటువంటి పరిస్థితి గౌరవ ఎస్పీ వారు. అయినా కూడా మేము ఓపికగా మరలా పిటిషన్స్ ఇచ్చి ఫైనల్గా కంటెంప్ట్ చేసే పరిస్థితి తెచ్చుకున్నారు. కంటెంప్ట్ పరిస్థితిలో కూడా కోర్టు వారంటే లెక్కలేదు. ఇప్పుడు దీన్ని ఏమంటాం? లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఆంధ్ర రాష్ట్రంలో సింపుల్ గా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుంది.
కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని ఎగ్జిక్యూటివ్ పాటించకపోతే, అమలుపరచకపోతే, లెక్క చేయకపోతే, భయపడకపోతే కంటెంప్ట్కు కూడా దీన్ని కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అంటావా కాదా? పెద్దారెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్ బ్యాక్ టు ఎంటర్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ. విచిత్రంగా ఉంది ఇది. తన ఊరికి తను పోవడానికి ఒక ఫార్మర్ ఎమ్మెల్యే ఇన్ని ఇబ్బందులు పడాలనా, ఇన్ని కష్టాలు పడాలనా? ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది, ఇక్కడ కోర్టు పని చేయదు, కోర్టు ఆర్డర్ పనిచేయదు, ఇక్కడ ఓన్లీ పోలీస్ అని ఇంత నిస్సిగ్గుగా ధైర్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ జ్యుడిషియరీని అపహాస్యం చేస్తున్నా కూడా ఆయన తప్పుని ఎవరు పట్టించుకోవటం లేదే. ఒక్క విషయం ఇది వినాలి మీరు. ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఇక్కడ ఆయన స్వతంత్ర దేశంలో, ఆయన ఐలాండ్ లో, ఆయన తాడిపర్తిలో నో కోర్ట్ ఓన్లీ పోలీస్ అని చెప్పింది మీకు వినిపిస్తా. ఇంత నిస్సిగ్గుగా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ చేస్తుంటే కూడా వినండి. దీన్ని ఏమన్నామని చెప్పండి, దీన్ని సహిస్తామా చెప్పండి. ఎంత కోర్టునే ఉన్నా పనిచేయదమ్మా, ఇక్కడ పనిచేసేది పోలీస్. రౌడీలు దాన్ని డిస్టర్బ్ చేయొచ్చు, దాన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటాం. కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, కోర్టు ఆర్డర్ ధిక్కరించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, రాజ్యాంగబద్ధముగా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఉన్నటువంటి ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కూడా వీరు ఈ విధంగా కోర్టు ఆర్డర్ను ధిక్కరించినప్పుడు ఇక సామాన్యుడికి రక్షణ ఏదో చెప్పండి. ఈరోజు పెద్దారెడ్డి గారు అయితే కోర్టుకు వచ్చారు, సుప్రీంకోర్టు గారికి న్యాయం పొందాడు. ఒక సామాన్యుడికి ఈ విధంగా జరిగితే ఒక సుప్రీంకోర్టుకు రాగలిస్తారా? వాడు గొంతు మీరు నొక్కేసినట్టే కదా. మీరు సామంత రాజ్యాలు క్రియేట్ చేసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ను పంచుకొని ముక్కలుగా. ఎవరి కాన్స్టిట్యుయెన్సీ వాడికి సామంత రాజ్యమా? ఎవరి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళ సొంతమా? ఇక్కడ రాజ్యాంగం అమలు కాదా? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి అమలు కాదా? గౌరవ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్, స్టే చేసినటువంటి ఆర్డర్ని గౌరవ సుప్రీంకోర్టు వారు కొట్టేసి స్టే చేశారు. కాబట్టి ఈరోజు ఈ గాట్ రైట్ టు ఎంటర్ హిస్ ప్లేస్. మరీ 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 చెప్పుకోవడానికి సిగ్గు వస్తుందండి. తన కాన్స్టిట్యువెన్సీకి, తన ఊరికి ఒక ఫార్మర్ ఎమ్మెల్యే పోనీవు, మీకు వీసా కావాలా, మా పర్మిషన్ కావాలా అని చెప్పే దౌర్భాగ్య స్థితికి రాష్ట్రం దిగిపోయిందంటే ఇది మాటలు చాలటంలా. ఐఎమ్ డెత్ ఆఫ్ వర్డ్స్ టు స్టే అండ్ ఎక్స్ప్లెయిన్ ది agony and anguish. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.